అని చెప్పేసి తర్వాత ఆయన సిద్ధాంతాన్ని తర్వాత ఆయన మార్చుకున్నారు. సో ఇప్పుడు మీరు అన్నది కూడా చాలా మటుకు మానవుల యొక్క మైండ్ సెట్ తో ముడిపడి. మీరు ఇందాక గడ్డి దగ్గర పెట్టిన ప్రసాదాలు అని మాట్లాడేది కదా, ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడేది గడ్డి గురించి కదండి. ఇక్కడ డైరెక్ట్ గా ఒక సిచ్యువేషన్, ఒక సెల్ ఉంది అంటే అది దేవుడితో సమానం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద గంగాళాలో అన్నం వండుతారు, అన్నదానం చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం తీసి అక్కడ పెడతారు. కానీ అది బెటర్ కదా, మీకు ఇది కదా పెట్టారు అందరికి. సో అది తినొద్దని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని నా ఉద్దేశం. అంటే నాకు తెలిసినంత వరకు ఏ పర్సన్ వండుతున్నారో, ఏ పర్సన్ దాన్ని అక్కడ పెడుతున్నాడో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను నా మట్టుకు నేను బ్లైండ్గా బిలీవ్ అయ్యి, అంటే ప్రాణం లేని ఒక క్రియేచర్, ఒక స్టాచ్యూ అవని ఇంకేదైనా అవని, ఇప్పుడు యేసుప్రభు అనే వ్యక్తి గురించి మనం ఎందుకు ఎంతగా మాట్లాడుతున్నాం అంటే ఆయన చూశారు, జనాలు చూశారు. ఇప్పుడు ఏడి బీసీ ఎలాగైతే ఇప్పుడు ఆఫ్టర్ డెత్ ఆర్ బిఫోర్ క్రైస్ట్, ఏడీబీసీ తీసేసినా మన హిస్టరీలో అయితే ఉంది కదా, కొంతవైతే అది దాని గురించి హిస్టరీలో అయితే మనం చదువుకున్నాం, మనం చదువుకున్న ఎడ్యుకేషన్. అట్లే దాని గురించి ఎందుకంటే ఆయన ఒక లైఫ్ని మనం చూసాము, ఆయన ఎలాగ మరి జనాలకి ఏం చెప్పాలని వచ్చారో చూసాము. అసలు ఆయన రావడానికి ముందు ఏమైందంటే విచ్చలవిడితనం ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది అన్నమాట. అలాంటి వ్యక్తి ఒక మనిషి రూపాన్ని ఆయన వచ్చాడు. సో అతన్ని బిలీవ్ చేసుకుని వెళ్ళేటప్పుడు మనం స్టాండర్డ్స్ ఫాలో అయినప్పుడు మనం చేసే ఏదైతే ఫుడ్ ఉందో అది హోలీ అవుతుంది, ప్యూరిఫై అవుతుంది అన్నమాట. సో అది చెప్తుంది బైబిల్. ఇప్పుడు అది ఎందుకు వద్దన్నానంటే నేను కూడా ఒకప్పుడు మా అమ్మమ్మ తెమ్మందని చెప్పి గడ్లు డిఫరెంట్ ఎక్కడెక్కడ గడ్లు అనేది తిరుమూర్తుల పూజ అంటారు, మీకు తెలుసు అనుకుంటా, అంటే మీ ఇక్కడ తెలుసో లేదో. అంటే తిరుమూర్తుల పూజ చేయాలని ఆకులు గడ్డి అన్ని నన్నే తెమ్మన్నది. ఏటి గట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చేవాడి. అంటే ఇక్కడ లేదు, మన కోస్టల్ ఆంధ్ర సైడ్. సో అట్లా ఉండేది. నేను అనుకున్నాను అమ్మమ్మ ఇవన్నీ ఎందుకు మనకి, నువ్వేం నమ్ముతున్నావు వీటిని, ఇది తీసుకొని వచ్చి చేస్తున్నావు, మాతో చేయిస్తున్నావు, నాకైతే హ్యాపీనెస్ లేదు, నాకైతే ఏ విధంగా బెనిఫిట్ నాకు అనిపించట్లేదు అన్నాను అనమాట. అప్పుడు ఆమె ఏమన్నదంటే మనం వంశప్రాయంగా మనం చేస్తుంటాం అని చెప్పుకొచ్చి మేము అలా ఫాలో అయిపోయాం. తర్వాత ఒక సర్టన్ స్టేజ్కి నేను వచ్చిన తర్వాత నా బర్త్డే అప్పుడే నేను మసీదుకి వెళ్ళేవాడిని, గుడికి వెళ్ళేవాడిని, చర్చ్కి వెళ్ళేవాడిని. 3 ఒకే దగ్గర ఉంటాయి వైజాగ్లో, పోర్ట్రేస్ దగ్గరలో. ఎక్కడా లేని ప్రశాంత్ నేను చర్చ్లోకి వెళ్ళినప్పుడు నాకు ప్రశాంత్ వచ్చేది, మనసుకి హ్యాపీనెస్ వచ్చేది. అప్పుడు నేను అనుకున్నాను అయితే లివింగ్ గాడ్ ఎక్కడ ఉన్నాడంటే యేసుప్రభు లివింగ్ గాడ్. సో అది ఒక మెయిన్ రీజన్ ఎందుకు మనం తినమని చెప్పారు కదా. మన మనసులో ఏదైతే ఉందో, మన ఏదైతే దృఢత ఉందో, ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, కనెక్టివిటీ ఎప్పుడు నీకు ఏర్పడుతుందంటే నువ్వేం ఫాలో అవుతున్నావు, నువ్వేం ఆచరిస్తున్నావు, నువ్వేం చెప్తున్నావు. ఇప్పుడు ఆయన మనసులో ఇదొక బలి ఆరాధనగా, అంటే బలిగా, అంటే దేవుడికి ఇది పెడుతున్నావా. ఇప్పుడు చూడండి చాలా మేకలు కోళ్ళని కోస్తుంటారు కదా, నేను చిన్నప్పుడు ఎంత ఆ ఫ్యామిలీ అంతా చూసి వచ్చాను అనమాట. అంటే ఏదైనా మంచి జరగాలంటే 7 కోళ్ళు కొయ్యాలి, లేకపోతే 7 మేకలను కోలాలి, ఆ బ్లడ్ని మనం ఇంటి చుట్టూ వేయాలి, లేకపోతే గుమ్మానికి పెట్టాలని. అలా చేస్తే అది అన్హోలీనెస్ నాకు తెలిసినది. ఎందుకు అంటే అది డిఫరెంట్ మైండ్ సెట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మేము చెప్పే మైండ్ సెట్లు ఏంటంటే అలా చేయడం వల్ల అక్కడ నో యూజ్, అలా చెప్పి ఇవ్వడం వల్ల కూడా క్రైస్తవుల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది, అది ప్రసాదం ఇట్లా ఉందని. అసలు ఇచ్చేవాళ్ళు అది చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఇస్తుంది. మీరు అన్నారు చూడు కోవిడ్ అప్పుడు అందరికీ చెప్తున్నారని, వాళ్ళు ఫుడ్గా అది ఇచ్చినప్పుడు వాళ్ళ ఫుడ్గానే వాళ్ళు ఆస్వాదించాలి. అదే ఇన్పుట్ ఉందో అవుట్పుట్ ఎలా వస్తుంది, రిజల్ట్ ఎలా వస్తుంది, వాళ్ళు చెప్పే విధానం బట్టి వీళ్ళు అర్థం చేసుకునే విధానం అక్కడ డిఫరెంట్ డిక్షన్ అయిపోవడం వల్ల. కొంతమంది ఉన్నారు, అందరూ కాదు చెప్పే కదా, కొంతమంది. లేదమ్మా ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారు, నీ పిల్లలకి ఆహారం కావాలి, సో పెట్టడం తప్పలేదని నువ్వు ఎందుకు మాట్లాడవు? ఒకటి ఆహారం గురించి కాదు, ప్రసాదం గురించి అనుకుంటాను మీరు అడిగిన క్వశ్చన్. ఆ ప్రసాదం అయినా ఇప్పుడు టెంపుల్లో చేసుకుని వస్తున్నా అంటే ప్రసాదం నేను తీసుకున్నా మాట్లాడారు కదా, దాని మీద మాట్లాడారు. అయితే యాక్చువల్గా దేవుడు ఏం చెప్పారు అని అంటే విగ్రహాలకు అర్పించింది మీరు తినకూడదు అని చెప్తారు. విగ్రహాలు అంటే ఏంటి, రాతితో చేయబడిన బొమ్మలు, వాటిలో జీవం లేదు, రైట్? సో మట్టితో చేసినవి, వాటిలో జీవం లేదు. అయినా కూడా దేవుడు ఏం చెప్పారు అని అంటే అట్లాంటి వాటికి మీరు పెట్టిన ఆహారాన్ని తినొద్దు అని దేవుడు ఖండితంగా చెప్పారు. అది ధర్మశాస్త్రంలో చెప్పారు,
ఇక్కడ కూడా చెప్తారు. చెప్పారు. నా క్వశ్చన్ ఒకటి ఉంది. ఇప్పుడు యేసు ప్రభు గొప్ప, యెహోవా గొప్ప? యేసు ప్రభు యెహోవా ఇద్దరిని వేరువేరుగా చేసి మనము చేయలేము. ఎందుకు అని అంటే ఒక్కరా ఇద్దరు అనేది కాదు, ఇది మళ్ళీ ట్రినిటీ అనేటువంటి కాన్సెప్ట్ అంటే ఫిలాసాఫికల్ కాన్సెప్ట్ కింద వస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు కింద ఉన్నప్పుడు అంటే భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరలోకపు తండ్రిని ప్రేర్ చేయడం జరిగింది. మరి ఎవరు చేశారు? ఆయన ఒక్క నిమిషం, ఆయనే చేసుకున్నారా? కాదు ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటి అని అంటే యోహాను సువార్త 3:16 ఒక వాక్యం ఉంది. ఏంటి అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవమును పొందుకొన్నాను. అయితే అద్వితీయ కుమారుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే పరలోకంలో ఉన్న తండ్రి ఒక దైవాంశ సంభూతుడిగానో లేకపోతే ఒక ఏమంటారు మానవుని కాకుండా ఒక అతీతమైనటువంటి శక్తిగాను అద్భుతమైనటువంటి శక్తిగాను ఆయన జన్మించలేదు. ఆయన మానవునిగా సశరీరుడిగా ఈ లోకానికి వచ్చారు. మానవునిగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మానవ జీవితాన్ని ఆయన జీవించారు. కొన్నిసార్లు పరలోకానికి వెళ్ళి కూర్చొని మళ్ళీ కొన్నిసార్లు ఈ లోకానికి వచ్చి కూర్చొని అలా చేయలేదు. సశరీరుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు కంప్లీట్ 100% మానవుడిగా ఈ లోకంలో జీవించాడు. కాబట్టి ఆయన పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని ఒక మానవునిగా ఆయన ప్రార్థన చేశారు. దీన్ని వేరుగా చేయడానికి లేదు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు తండ్రి ఎవరు, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని మళ్ళీ ఈ ముగ్గురిని సపరేట్ చేసి మాట్లాడా చాలా పెద్ద టాపిక్. బట్ ఆయన ఈ లోకానికి వచ్చింది ఒక మానవునిగా ఆయన ఈ లోకానికి ఏంటంటే మానవుడిగా జీవించినప్పుడు మానవుడు వినగలుగుతాడు. ఇప్పుడు దేవుడిగా వచ్చినంటే ఆయన వినరు కదా జనాలు. అంటే ఆయన దగ్గర ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు సెలబ్రిటీ పాస్టర్స్ ఈ మిరాకిల్స్ జరుగుతాయి, ఇది జరుగుతాయి, ఏదో అద్భుతాలు జరుగుతాయి, అలాగంటే ఎవరు వినరు. ఆయన ఏదో అద్భుతాలు చేసేవాడు, మ్యాజిక్ చేసి. నేను అడగాల్సిన మెయిన్ థింగ్ ఇక్కడ ఏదైనా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్వలాభం కోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బైబుల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ పబ్బాలు గడుపుకుంటున్నారు. ఎవరైతే కాంగ్రిగేషన్ వచ్చే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తప్పుడు బదులు చేస్తున్నారు. అలా చేసిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఇతర మతస్థులు కానివ్వండి వాళ్ళ యొక్క పొరుగు వారు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి వేరేగా బిహేవ్ చేస్తున్నారు. దాని వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ అంటారు. దానికి మిస్అండర్స్టాండింగ్స్, రూమర్స్, ఎలిగేషన్స్. మీరు చెప్పింది 100% కరెక్ట్. దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవ్యంగా అర్థం చేసుకోలేని క్రైస్తవులు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నేర్చుకున్నటువంటి ఏదైతే మూస పద్ధతిలో నేర్చుకున్నటువంటి వాటిని తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రుద్దటం వలన అది వేరే రకంగా ప్రొజెక్ట్ అవ్వడం వలన వాళ్ళు అర్థం చేసుకున్న విధానంలో అవతల వాళ్ళు అర్థం చేసుకోవడం వలన ఈ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. మీకు అర్థమైందా? ఎక్కడో 100 మందిలో ఒకరికి జరిగిందని అది చెప్పడం, వీళ్ళు కూడా మిగతా 100 మెంబర్స్ మాకు కూడా జరుగుతుంది. ఇప్పుడు క్రైస్తవ్యంలో సిద్ధాంతాలు అన్ని ఒకటే ఉంటే ఇన్ని సంఘాలు ఉండవు, ఇన్ని పరిచర్యలు ఉండవు. సంఘాల్లో ఉండేటువంటి ఆ డాక్ట్రిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరువేరుగా ఉండవు. రైట్. ఇప్పుడు మీరు అన్నారు కదా, అసలు టెస్టిమనీ అంటే ఏంటి మీ దృష్టిలో? టెస్టిమనీ అంటే సాక్ష్యము అంటే దేవుడు నా జీవితంలో లేదా ఒక వ్యక్తి జీవితంలో ఏ రకంగా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆ వ్యక్తి జీవితాన్ని మార్చాడో, ఆ వ్యక్తి జీవితాన్ని పరిశుద్ధపరిచాడో, ఆ వ్యక్తి జీవితాన్ని క్రమపరిచాడో, అభివృద్ధి పరిచాడో దాన్ని టెస్టిమనీ అంటాం. అది అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మీకు తెలిసే ఉంటుంది చాలా వరకు కొన్ని టెస్టిమోనీల్ని మన యూట్యూబ్ లో కూడా పెట్టడం జరిగింది. అందులో ఫస్ట్ చెప్పుకోవాలంటే గొడ్లక్క అని, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అక్క వచ్చారు, ఆవిడ సమాధక్క అంట. ఆవిడకైతే టోటల్ గా వేరే ఉంది. ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఏదో చేయొచ్చి తాగిందంట, ఆవిడ లేచి కూర్చున్నారంట. సో ఇలాంటి టెస్టిమోనీస్ ని నమ్మొచ్చు అంటారా? ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ టెస్టిమోనీస్ అండి. యాక్చువల్గా నా హృదయంలో ఉండేటువంటి భారం కూడా అదే. టెస్టిమోనీస్ అంటూ పెడతా ఉన్నారు, కానీ ఆ టెస్టిమోనీస్ ఎంతవరకు రియల్ అనేది పెట్టే వాళ్ళకి కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నాకు నా లైఫ్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అని అంటే బ్రదర్ జోషి గారి ఛానల్లో ఒక ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఒక ప్రవక్త, ఆ ప్రవక్త తన యొక్క టెస్టిమనీ షేర్ చేస్తూ నేను చాలా అద్భుతాలు చేస్తాను, ఆశ్చర్యాలు చేస్తాను, అది ఇది అని చెప్పేసి తన టెస్టిమనీ షేర్ చేశారు. అలా విన్నవాళ్ళు చాలామంది ఆయనకి ఆకర్షితులు అయ్యారు. అందులో మా అమ్మ కూడా ఒకసారి ఏం చేసిందంటే, ఇగో ఈయన ప్రార్థన చేస్తున్నారు, చేస్తే అద్భుతాలు జరుగుతాయంట అని చెప్పేసి
చెప్పడంతో అసలు ఏంటి అసలు బేసిక్గా ఆయన పెట్టే టెస్ట్ మనీస్, ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ నేనైతే చెప్తున్నాను, ఆయన పెట్టే టెస్ట్ మనీస్లో దాదాపు చాలా మటుకు కూడా ఫ్యాబ్రికేటెడ్ టెస్ట్ మనీస్ నేను అబ్జర్వ్ చేసినంత మటుకు. సో అలాగా నేను అసలు ఏంటి అనేది వెళ్దామని చెప్పేసి వెళ్ళాను. దానికి అక్కడికి వెళ్ళాలి అని అంటే ఏదో ఫాస్టింగ్లో వెళ్ళాలి అది ఇదని అని చెప్పేసి అంటే వైఎంసీఏలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ పాస్టర్ని నేను చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. ఎందుకనంటే ఆయన అక్కడ చెప్పిన టెస్ట్ మనీ వేరు, అక్కడ జరుగుతుంది వేరు. ప్రవచనాలు అంటారు, లేకపోతే నేమ్ కాలింగ్ అంటారు, అవన్నీ కూడా ట్రాష్, జస్ట్ ట్రాష్. ఇదంతా ఎందుకు జరిగింది? అక్కడ పెట్టినటువంటి టెస్ట్ మనీ, అక్కడ ఆయన చెప్పినటువంటి సాక్ష్యము అది నిజమా అబద్ధమా అనేది తెలుసుకోకుండా జనాలు వెర్రిగా వెళ్ళిపోయి ఏదో అద్భుతం జరుగుతుందంట, ఆశ్చర్యం జరుగుతుందంట అని చెప్పేసి వాళ్ళను నమ్మి అలా వెళ్ళటం వల్ల నాశనం అయ్యేది ఎవరండి? వాళ్ళే. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఎవరో ఏదో కొబ్బరి నూనె పెట్టుకుని మరణం నుంచి లెగుస్తారంట, లేకపోతే బిల్లు వేసుకోకుండానే దేవుడు స్వస్థపరుస్తాడంట, క్యాన్సర్ పేషెంట్, ఎయిడ్స్ రోగాలు పోతాయంట. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఇట్లాంటి ఫ్యాబ్రికేటెడ్ టెస్టిమనీస్ వల్ల వచ్చినటువంటి ఇవే. దీనివల్లనే క్రైస్తవ్యంలో చాలా చెడ్డ తనము అనేది, చెడ్డ పేరు అనేది వస్తుంది.